హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? మిత్రులారా, ఈరోజు వార్తల్లో ఈ డిఎస్సిలో 13,192 పోస్టులే అంటూ వచ్చినటువంటి సాక్షి దినపత్రికల్లో చాలామందిని ఆందోళనకు గురి చేసిందండి. అయితే అలా ఏమీ కాదు. 16,347 ఉద్యోగాల పోస్టులు భర్తీ చేస్తారు. ఇక ఇప్పుడు ఈ సంఖ్య ఏంటి అంటే కనుక ప్రెజెంట్ ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో ప్రకంపనలు అంటూ చెప్పినటువంటి విధంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 9 రకాలుగా విభజనతో అంతా కూడా గందరగోళం. నిజంగా గందరగోళంగానే ఉంది. ఎందుకంటే ఈ స్కూల్ పేర్లో కూడా ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. 9 స్కూల్లు ఏంటండి అంటే కూడా ఏపీఎస్సీఆర్టీ సభ్యుల్లో ఎవరినైనా అడిగి ఓ 9 స్కూల్లు టకటక చెప్పండి అన్న కూడా చెప్పలేనటువంటి స్థితి. అయితే గతంలో జీవో నెంబర్ 117ను రద్దు చేయాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకున్నారు. అంటే హై స్కూల్‌లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ పిల్లల్ని వెనక్కి పంపించాలని అడిగారు. అయితే దాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటే జీవో నెంబర్ 117 జీవోని రద్దు చేసి దాని ప్లేస్‌లో జీవో 21 అని తీసుకొచ్చారు. అంటే ఎలా ఉందంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అనమాట అండి. అంటే మొత్తం ఏం చేశారంటే ఉపాధ్యాయుల సంఖ్యను మొత్తం రేషనలైజేషన్ చేసి పడేశారు. హేతుబద్ధీకరణతో చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే భర్తీ చేయాలి అన్న ప్రతిసారి కూడా ప్రభుత్వం అనుసరించేటువంటి విధానం ఏంటంటే రేషనలైజేషన్. ఇది ఇప్పటిదే కాదండి, గత ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్నటువంటి ఒకానొక విధానం అనమాట అండి. 50,000 పోస్టులు ఉన్నాయి, 25,000 పోస్టులు ఉన్నాయి అని హడావుడి చేసినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు కనీసం కూడా నోరెత్తడం లేదండి. కేవలం 16,347కు పరిమితం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి స్థితిలో ఇలాంటి వార్తలు అభ్యర్థులను కాస్తంత గందరగోళానికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ మాత్రం మీరేమీ ఆపక్కర్లేదండి. ఇది జరుగుతున్నది ఏంటి అంటే ప్రభుత్వ బడుల్లో మనకి బయట అక్కడ వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలి. ప్రమోషన్స్ ఇస్తున్నప్పుడు రేషనలైజేషన్ చేయాలి. దీనికోసం అనేక మంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. అయితే మరొక పక్క ఏంటి అంటే ఈ పాఠశాలల విభజన విద్యా హక్కు చట్టానికి భిన్నంగా ఉంది అంటూ వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ వీళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇది ఈ అనుసరిస్తున్నటువంటి విధానం చాలా మందికి నచ్చడం లేదు. అంటే 90% దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. కేవలం 10% మాత్రమే దీనిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే అండి, హై స్కూల్స్‌లో స్కూల్ అసిస్టెంట్లు బాగా మిగిలిపోతూ ఉన్నారనమాట అండి. ఈ మిగిలిపోతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లని ఎలా అడ్జస్ట్ చేయాలో కూడా ప్రభుత్వానికి మింగుడు పడినటువంటి పరిస్థితి ప్రెజెంట్ ఉంది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే కొన్ని ఎలిమెంటరీ స్కూల్స్‌కి వీళ్ళని వెనక్కి పంపించి అక్కడ వాళ్ళని హెచ్ఎంగా చూపిద్దాము. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు హై స్కూల్‌లో ఇప్పటివరకు పాఠాలు చెప్పినటువంటి మాస్టారు రేపు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా పాఠాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. మేము చెప్పము అంటే కుదరదండి. ఇలాంటి పరిస్థితులు కొత్త అన్నటువంటి నూతన ఒరవడులు మీకు రాబోయేటటువంటి అంటే ఇప్పుడు మీ డిఎస్సి అభ్యర్థులుగా మీరు నెగ్గిన తరువాత మీరు ఎదుర్కోబోతూ ఉన్నారనమాట అండి. కాబట్టి అన్నిటికీ కూడా సిద్ధపడాలి. ఒకటి ప్రిపరేషన్‌లో ఉంటూనే విద్యాశాఖ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా మీరు కాస్తంత తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఒక్కటైతే సూటిగా చెప్పగలను. ప్రతి జిల్లాలో కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సర్ప్లస్ మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ డిఎస్సి తర్వాత వచ్చేటటువంటి డిఎస్సి ఏదైనా అది 2027లో కావచ్చు, 2029లో కావచ్చు, ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రం చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఐ థింక్ నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు చూపిస్తూ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా డిఈఓ పూల్‌లో ఉంచుతూ ఉన్నారు. ఈ అంత మిగులు ఉపాధ్యాయులందరూ కూడా మరి వారికి పోస్టింగ్స్ ఇవన్నీ ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా చాలా తక్కువగానే ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిఎస్సిలో మెజారిటీ అభ్యర్థులు ఏమడుగుతున్నారు? సమయం పెంచమని అడుగుతున్నారు. మేము సమయం పెంచము అంటున్నారు. తర్వాత సిలబస్ పరిధి ఎక్కువగా ఉంది, చదవాల్సినటువంటి పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి అని అడుగుతున్నారు. మేము నవంబర్‌లోనే పెంచేసాం, నవంబర్‌లోనే మీకు సిలబస్. నవంబర్‌లో మీరు సిలబస్ ఇచ్చినా మెజారిటీ అందరూ కూడా జాబ్స్ చేస్తూ ప్రిపేర్ అయ్యేటువంటి వారే కాబట్టి వారికి సమయం సరిపోదండి ఖచ్చితంగా. తర్వాత వన్ పేపర్ వన్ డిస్ట్రిక్ట్ అని అడుగుతున్నారు. అడిగేయన్నీ కూడా సానుకూలమైనటువంటివే, ప్రయోజనకరమైనటువంటివే, విద్యార్థులకు పనికొచ్చేటటువంటివి. కానీ ప్రభుత్వం ఏమంటుంది అండి, అట్లాంటి ఏమీ లేదు అంటారు. నార్మలైజేషన్ వద్దు మహాశయ అంటే నార్మలైజేషన్ పరంగానే మేము ఇస్తామని చెప్తున్నారు. ఇలా అడుగుతున్న ప్రతి దానిని కూడా ప్రభుత్వం ఏమంటుంది అంటే మా విధానంలో మేము వెళ్ళిపోతాం, మా పద్ధతుల్లో మేము వెళ్ళిపోతామని అంటుంది. ఇది అభ్యర్థులకు ఒకంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ విధానాలను గౌరవించాల్సినటువంటి ఈ పరిస్థితులలో ప్రిపరేషన్ మీద నుంచి మాత్రం ఫోకస్ చెడనివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా పడితే ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వాయిదా పడితే అది మీకు అదనపు టైంగా, రివిజన్ టైంగా మీరు కేటాయించుకోండి. జూన్ 6 నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నట్టుగానే చూడండి. తర్వాత మరొక వార్త హల్చల్ చేస్తుంది. టెట్ విషయంలో కోర్టుకెళ్ళింది, సుప్రీం కోర్టుకెళ్లారు.
వారు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్‌తో వస్తారంటున్నారు. ఒకవేళ అంటే దీనిని ఒక ఫ్రెండ్ ఒకాయన అడిగారు. మరి దీన్ని ఎలా సార్ దీన్ని అడ్డుకునేది ఏమి ఉండదా? ఏం చేసేది లేదా? అంటే కనుక లోకల్ కోర్ట్స్‌నయితే వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు గానీ, ఒకవేళ అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం కనుక జడ్జిమెంట్ ఇస్తే ప్రభుత్వం ఏదైనా కానీ, ప్రతినిధులు ఎవరైనా గానీ చచ్చినట్టుగా వాయిదా వేయాల్సిందే. ఒకవేళ సుప్రీం కోర్ట్ కనుక మీరు టెట్ నిర్వహించిన తర్వాతనే మీరు డీఎస్సీ ఇవ్వండి, అంతవరకు రిజర్వ్‌లో పెట్టండి, నోటిఫికేషన్ ఇలా తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టండి అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. లేదా మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయండి, మీరు ఫలితాలు ఇంకా వెల్లడించొద్దు అన్నా చేయాల్సిందే. ఏది ఏమైనా ప్రభుత్వ తీర్పుకు అనుగుణంగానే ఉంటాయి. అయితే రాష్ట్రంలో చాలామంది విద్యార్థులండి ప్రిపరేషన్‌లో ఉంటున్నటువంటి ఈ సమయంలో కూడా వాళ్ళు ధర్నాలు, స్ట్రైక్స్ చేస్తూ ఉన్నారు. చాలా ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ఎందుకంటే చాలామందికి ఇది వయోపరిమితి సమస్య ఒక పక్కనైతే, రెండవది మరొక అవకాశం ఉంటుందో లేదో అనేటువంటి పరిస్థితి. రాబోయే డీఎస్సీలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అప్పుడు జంబో డీఎస్సీ తర్వాత నుంచి వచ్చిన ప్రతి డీఎస్సీని కూడా మీరు కూలంకషంగా కనుక మీరు స్టడీ చేస్తే ఇలాంటి మార్పులు అనేకమైనటువంటివి కనిపిస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి ఇలాంటి 9 రకాల పాఠశాలలు ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీ ప్రిపరేషన్‌లో విజయవంతంగా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మంచే జరుగుతుందని ఆశిద్దాం. సమయం దొరికితే చాలామంది విద్యార్థులు అంటే సమయం వద్దు మాకిప్పుడు ఎగ్జామ్ పెట్టేయండి అనేవారు కేవలం 10% ఉన్నారండి. సమయం కోరుకునేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. కనీసం ఒక నెల, 2 నెలల సమయం అన్నా వాళ్ళు మినిమమ్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇస్తుందని ఆశించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రిపరేషన్‌లో మాత్రం అయితే వెనకంజ వెయ్యక్కర్లేదండి. అస్త్ర సన్యాసం చేయొద్దు. చివరి దాకా ప్రిపేర్ అవ్వండి. చిన్న చిన్న పుస్తకాల జోలికే వెళ్ళండి. మహద్గ్రంథాలు, ఉద్గ్రంథాల జోలికి మాత్రం వెళ్ళొద్దు. మీరు ఇంతవరకు చదివిన దాన్ని మాత్రమే రివిజన్ చేయండి. ప్రతిరోజు ఒక పేపరు ప్రాక్టీస్ చేయండి. ప్రతి రోజుకి ఒక పేపర్, అది మోడల్ పేపర్ కావచ్చు, ప్రీవియస్ పేపర్ కావచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి డీఎస్సీలో మీరు విజయం సాధించడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.